అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ కొరకు ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకున్నట్టుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, వందనాలు. కృపచేత బలపరచండి అయ్యా. ముందుండా తండ్రి మాటలు చెప్పబోతుండగా మీ కృపతో నింపండి. ఎంతమంది వీడియో చూడుతున్నారు వాళ్ళందరిని బలపరిచి స్థిరపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రార్థనలోకి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. ఆనాడు యాకోబు ఒంటరి అయినప్పుడు యాకోబుకి దేవుడు తోడే ఉన్నట్టు ఆదికాండం 28వ అధ్యాయంలో రాయబడ్డది. దేవదూతలు పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెన వేసుకొని దిగుతూ ఎక్కుతూ ఉన్నట్టు మనం ఆ అధ్యాయాన్ని చూస్తాం. యాకోబు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడే ఉంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అలాగనే ఈరోజు దేవుడు మీకు తోడే ఉంటాడు. మీ పనులను, మీ వ్యాపారంలోనూ, మీ ఉద్యోగంలోనూ, మీ వ్యవసాయంలోనూ ప్రభు తోడే ఉంటాడు. దేవుణ్ణి మీరు నమ్మారు కాబట్టి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని వమ్ము చేయడు. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండండి. సమయంలోనూ ఇబ్బందుల్లోనూ ఆయన మిమ్మల్ని విడిపించి సంపూర్ణమైన ఆస్తిపరులుగాను సంపూర్ణమైన కృపతో నింపి మిమ్మల్ని దీవిస్తాడని నమ్ముతున్నాను. అందరికీ వందనాలు.